ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ గొప్ప మనసును చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి పురుడు పోసి తల్లి బిడ్డలను కాపాడింది. తనకు సంబంధం లేని పని ఎందుకు చేయాలని వెనుకడుగు వేయలేదు. భయంగా ఉన్నా ముందడుగు వేసింది. ఈ సంఘటన రాఖీ పర్వదినాన చోటు చేసుకోవడం మరీ విశేషం. దీంతో కండక్టర్ చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బస్సులో జన్మించిన చిన్నారిని చేతిలో ఎత్తుకున్న కండక్టర్ ఫోటోను షేర్ చేసిన సజ్జనార్ రాఖీ పండుగ నాడు తెలంగాణలో ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఓ మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారని, తాను విధులు నిర్వర్తిస్తున్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రసవం చేశారని తెలిపారు. అనంతరం తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గద్వాల్ డిపోకు చెందిన గద్వాల వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచాహల్లి సమీపంలోని రాగానే గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్స్ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. 12 ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరఫున అభినందనలు తెలిపారు సజ్జనార్. తాను సమయస్ఫూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే సామాజిక బాధ్యతగా సేవా స్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతూ ఉండడం గొప్ప విషయమని సజ్జనార్ రాసుకొచ్చారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.